హలో అండి, నమస్తే. వెల్కమ్ టు పర్వీలాగ్. ఈరోజు యోగా సెగ్మెంట్లో మనం నేర్చుకుందాం నెక్ ఎక్సర్సైజెస్, గ్రీవ సంచలన. రెగ్యులర్గా ఈ నెక్ ఎక్సర్సైజెస్ చేయడం వలన నెక్ మజిల్స్ దగ్గర స్టిఫ్నెస్ తగ్గి స్ట్రెంగ్తెన్ అవుతాయి. బ్రెయిన్కి, స్పైన్, వెన్నెముకకి నెక్ ఒక బ్రిడ్జ్ లాగా కనెక్టివిటీ ఇస్తుంది. కాబట్టి ఈ ఎక్సర్సైజెస్ వలన స్పైన్ నుండి బ్రెయిన్కి ప్రాపర్గా బ్లడ్ ఫ్లో ఉంటుంది. అంతేకాకుండా ఎక్కువ టైం సిస్టమ్ ముందు ఉండడం వలన మనకి వచ్చే పోస్చర్ డిఫెక్టివ్స్ని ఇవి సరిచేస్తాయి. దీంతోపాటు ఎనర్జీ బ్లాకేజెస్ని రిమూవ్ చేయడానికి, నెక్ మజిల్స్కి మంచి స్ట్రెంగ్త్ ఇవ్వడానికి, నెక్ హెల్త్కి ఇవి బాగా యూజ్ అవుతాయి. ఈ నెక్ ఎక్సర్సైజెస్కి బెనిఫిట్స్తో పాటు కొన్ని లిమిటేషన్స్ కూడా ఉన్నాయండి. అవేంటంటే లో బీపీ, హై బీపీ, వర్టిగో అంటే తల తిరగడం, సర్వికల్ స్పాండిలోసిస్, స్పాండిలైటిస్ ఎక్స్ట్రీమ్గా ఉన్నవాళ్ళు, అంటే నెక్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నవాళ్ళు, వీళ్ళంతా డాక్టర్ అడ్వైస్ తీసుకొని ఒక థెరపిస్ట్ గైడెన్స్లో చేయడం మంచిది. వాళ్ళు మాత్రం ఇలా క్యాజువల్గా వీడియో చూసి చేయొద్దు. దీనిలో ఫస్ట్ ఎక్సర్సైజ్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ బెండింగ్. ఇక్కడ మీరు కంఫర్టబుల్ పొజిషన్లో స్ట్రైట్గా కూర్చొని మీ హ్యాండ్స్ని వీడియోలో చూపించిన విధంగా నీస్ పైన పెట్టుకోండి. తర్వాత మీ తలను ముందుకి వెనక్కి చక్కగా ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ బెండింగ్ ఇలా 5 to 10 కౌంట్స్ చేయండి. తర్వాత రిలాక్స్ అవ్వండి. మీకు నెక్ పెయిన్ ఉన్నట్లయితే మీరు ఈ విధంగా ఓన్లీ బ్యాక్వర్డ్ బెండింగ్ మాత్రమే చేయాలి, ఫార్వర్డ్ బెండింగ్ చేయకూడదు. నేను చెప్పే ఈ వీడియోస్ హెల్తీగా ఉన్న వాళ్ళు ఫాలో అవ్వచ్చు. ఏదైనా హెల్త్ ఇష్యూ ఉంటే మాత్రం బెటర్ నేను ఇందాక చెప్పినట్లుగా ఒక ట్రైనర్ ఆర్ థెరపిస్ట్ గైడెన్స్లో చేయడం మంచిది. సెకండ్ వన్, సైడ్ బెండింగ్. వీడియోలో చూపించిన విధంగా మీ నెక్ని రైట్ సైడ్కి, లెఫ్ట్ సైడ్కి స్లోగా బెండ్ చేయండి. సైడ్ బై సైడ్ మీరు ఇలా 5 to 10 కౌంట్స్ చేయాలి. అయితే మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే నెక్ ఎక్సర్సైజెస్ జర్కీగా, ఫాస్ట్గా ఎప్పుడూ చేయకూడదు. దానివల్ల బెనిఫిట్ కన్నా లాస్ ఎక్కువ ఉంటుంది. థర్డ్ వన్, ట్విస్టింగ్. మీ నెక్ని వీడియోలో చూపించిన విధంగా రైట్ సైడ్కి, లెఫ్ట్ సైడ్కి స్లోగా ట్విస్ట్ చేయండి. ఇలా 5 to 10 టైమ్స్ చేశాక రిలాక్స్ అవ్వండి. మీరు ఏ ఎక్సర్సైజ్ అయినా మినిమం కౌంట్ ఫస్ట్ 5 లేదా 10, తర్వాత నిదానంగా కౌంట్ పెంచుకోవచ్చు. ఇక లాస్ట్ వన్, నెక్ రొటేషన్. మీ తలని అన్ని డైరెక్షన్స్లో స్లోగా క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ అంటే కుడి నుంచి ఎడమకి, ఎడమ నుంచి కుడికి రొటేట్ చేయండి. దీని వలన డబల్ చిన్ తగ్గి జాలైన్ పోస్చర్స్ కూడా బెటర్ అవుతాయి. అయితే ఇందాక చెప్పినట్లు నెక్ పెయిన్ ఉన్నవాళ్ళు మాత్రం వెనకకు మాత్రమే ఇలా రైట్ టు లెఫ్ట్, లెఫ్ట్ టు రైట్ రొటేట్ చేయండి. ఇలా 5 to 10 టైమ్స్ చేశాక రిలాక్స్ అవ్వండి. చూసారు కదండి నెక్ని హెల్తీగా మెయింటైన్ చేసే నెక్ ఎక్సర్సైజెస్. సూర్య నమస్కారాలు చేయడానికి చాలా లిమిటేషన్స్ ఉంటాయి. కొంతమంది చేయకూడదు, అది లాస్ట్ ఎపిసోడ్లో మనం చూసాం. అలాంటి వారు ఈ ఆసనాలు చేసిన సూర్య నమస్కారాలు చేసినంత బెనిఫిట్ ఇస్తాయి. ఫస్ట్ వన్, తాడాసన. ఇక్కడ మీ స్టార్టింగ్ పొజిషన్ అంటే ప్రారంభక స్థితి. పాదాలు రెండు ఇలా దగ్గరగా పెట్టి మీ చేతులని బాడీకి రెండు వైపులా పెట్టి స్ట్రైట్గా నిలబడండి. ఇప్పుడు మీ ఫింగర్స్ని ఇంటర్లాక్ చేసి వీడియోలో చూపించిన విధంగా మీ అరచేతులని పైకి తిప్పి మీ హెడ్ పైకి వచ్చేలా ఈ విధంగా స్ట్రెచ్ చేస్తూ, అదే టైంలో మీ హీల్స్, మడిమలు కూడా పైకి లేపి ఫుల్ బాడీని స్ట్రెచ్ చేయండి. బాడీ మీరు ప్రాపర్గా బ్యాలెన్స్ అవ్వాలి అంటే మీ దృష్టి ఇలా ఒక పాయింట్ పైన ఫోకస్ చేయండి. ఇది ఒక టెక్నిక్ బాడీని బ్యాలెన్స్ చేయడానికి. ఈ ఆసన ప్రాక్టీస్ చేయడం వలన ఫిజికల్ అండ్ మెంటల్ బ్యాలెన్స్ డెవలప్ అవుతుంది. మన ఎంటైర్ స్పైన్ చక్కగా స్ట్రెచ్ అవుతుంది. చిన్నపిల్లల్లో ఇది హైట్ అవ్వడానికి చాలా యూజ్ అవుతుంది. బ్యాక్ పెయిన్ రిలీఫ్లో కూడా తాడాసన చక్కగా పనిచేస్తుంది. అంతేకాకుండా ఫస్ట్ 6 monthsలో ప్రెగ్నెంట్ ఉమెన్కి ఈ ఆసన మంచిగా అబ్డామిన్ అంటే పొట్ట దగ్గర మజిల్స్, నర్వ్స్ స్ట్రెచ్ అవుతూ టోన్ అవడానికి హెల్ప్ అవుతాయి. ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా హెల్దీ ప్రెగ్నెన్సీలో మాత్రమే మీరు ఇది ట్రై చేయాలి. కన్సీవ్ అయిన టైంలో బ్యాక్ పెయిన్ కూడా ఉంటుంది కాబట్టి ఇది బ్యాక్ పెయిన్ రిలీఫ్కి మంచిగా యూజ్ అవుతుంది. అయితే ప్రెగ్నెంట్ మెన్ కానీ, యాంకిల్ పెయిన్ ఉన్నవాళ్ళు, మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు ఇలా ఎవరైనా ఈ ఆసన నిలబడి చేయలేరు కాబట్టి వాళ్ళు ఇలా చైర్లో కూర్చొని మీ ఫింగర్స్ ఇంటర్లాక్ చేసి హ్యాండ్స్ పైకి లేపి స్ట్రెచ్ చేస్తూ హోల్డ్ చేయగలిగితే 1 minute హోల్డ్ చేయండి, లేదా 10 seconds హోల్డ్ చేసి రిపీటెడ్గా చేయండి ఒక 5 to 10 టైమ్స్. ఇది రిపీటెడ్గా చేసేటప్పుడు మీ హ్యాండ్స్ని పైకి స్ట్రెచ్ చేసి మళ్ళీ కిందకి దించి మళ్ళీ ఒక 10 seconds తర్వాత హ్యాండ్స్ స్ట్రెచ్ చేయండి. స్టార్టింగ్లో హీల్స్ పైకి లేపడం కష్టమైతే ముందు మీ హ్యాండ్స్ చక్కగా స్ట్రెచ్ చేసి తర్వాత స్లోగా హీల్స్ని లేపడం ప్రాక్టీస్ చేయండి. ఈ ఆసన గురించి ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెషన్లో అడగండి, నేను క్లియర్ చేస్తాను. తిరియక తాడాసన, స్వింగింగ్ పామ్ ట్రీ పోజ్,
ఆర్ స్వేయింగ్ పామ్ ట్రీ పోజ్ చేయడం వలన మజిల్స్ స్ట్రెంగ్త్ అయ్యి మనకు పోస్చరల్ డిఫెక్ట్స్ ఏమైనా ఉంటే అవి సెట్ అవుతాయి. అంతేకాకుండా స్పైన్ ఫ్లెక్సిబిలిటీకి, డైజెషన్ మెరుగుపరచడానికి, హై బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేయడానికి, ఒబిసిటీ తగ్గించి ఇంకా పోస్చరల్ డిజార్డర్స్ని పర్ఫెక్ట్ చేయడానికి ఇవి చాలా ఉపయోగపడుతుంది. ప్రెగ్నెంట్ ఉమెన్కి డైజెషన్ ఇంప్రూవ్ చేసి కాన్స్టిపేషన్ తగ్గించడానికి, ఇంకా బ్యాక్ పెయిన్, మజిల్ పెయిన్ నుంచి రిలీఫ్ ఇవ్వడానికి ఇది బాగా యూజ్ అవుతుంది. కాకపోతే ప్రెగ్నెంట్ ఉమెన్ మాత్రం యోగా ప్రాక్టీషనర్ లేదా ట్రైనర్ గైడెన్స్లో చేయడం చాలా మంచిది. అయితే ఇది షోల్డర్ ఇంజురీ, లెగ్ ఇంజురీ అయిన వాళ్ళు, ఇంకా ఎవరైనా సర్జరీ చేయించుకున్న వాళ్ళు, రిస్ట్ అంటే మణికట్టు పెయిన్ ఉన్నవాళ్ళు, వీళ్ళంతా ఈ ఆసన అవాయిడ్ చేయడం మంచిది. అంటే చేయకుండా ఉండడం బెటర్. ఇప్పుడు ఇది ఎలా ప్రాక్టీస్ చేయాలి చూద్దాం. దీనికి ప్రారంభక స్థితి, మీ పాదాలు రెండు దగ్గరగా పెట్టి బాడీకి రెండు వైపులా మీ చేతుల్ని ఉంచి స్ట్రైట్గా నిలబడండి. ఇప్పుడు మీ పాదాల మధ్యలో షోల్డర్ ఫీట్ లేదా 1.5 feet డిస్టెన్స్ తీసుకొని మీ హ్యాండ్స్ని ఇంటర్లాక్ చేసి తాడాసనాలో చేసినట్టుగా పైకి స్ట్రెచ్ చేస్తూ స్లోగా ఈ వీడియోలో చూపించిన విధంగా రైట్ సైడ్కి, లెఫ్ట్ సైడ్కి స్లోగా మీ మోకాళ్ళు వంచకుండా బెండ్ అవ్వండి. డైనమిక్గా చేసేవాళ్ళు రైట్ సైడ్ 10 seconds, లెఫ్ట్ సైడ్ 10 seconds కౌంట్ చేస్తూ ఇలా 5 or 6 times ప్రాక్టీస్ చేయండి. స్టాటిక్గా అంటే కంటిన్యూస్గా ఒక సైడ్ చేయాలి అనుకునే వాళ్ళు రైట్ సైడ్ 60 seconds కౌంట్ చేసుకొని మళ్ళీ లెఫ్ట్ సైడ్ 60 seconds కౌంట్ చేసుకోండి. ఇది రెగ్యులర్ ప్రాక్టీస్ చేయడం వలన బాడీకి మంచి టోనింగ్ కూడా ఉంటుంది. నుంచొని చేయలేని వాళ్ళు ఇలా కుర్చీలో కూర్చొని కూడా చక్కగా చేసుకోవచ్చు. ఇదండి ఇవాల్టి వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో ఆసనాతో కలుద్దాం. మీకేమైనా ఆసన రిలేటెడ్ డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెషన్లో అడగొచ్చు. ఆ సిరీస్లో ఇంకో ఆసన కటి చక్రాసన, వేస్ట్ రొటేషన్ ఎలా చేయాలి చూద్దాం. కటి చక్రాసన ఈ ఆసన రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడం వలన నెక్, షోల్డర్, వేస్ట్, బ్యాక్, హిప్స్కి మంచి టోనింగ్ ఉంటుంది. బ్యాక్ స్టిఫ్నెస్ ఉన్న, పోస్చరల్ డిఫెక్ట్స్, ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కూడా కరెక్ట్ అవుతాయి. మన స్పైన్కి ఫార్వర్డ్, బ్యాక్వర్డ్, సైడ్ బెండింగ్ లాంటివి ఎంత ఇంపార్టెంటో ట్విస్టింగ్ కూడా అంతే ఇంపార్టెంట్. ఈ కటి చక్రాసన చేయడం వలన స్పైన్కి ఇంకా బాడీకి మంచి ట్విస్టింగ్ ఉంటుంది. ఈ ఆసన యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే మెంటల్ లేదా ఫిజికల్ టెన్షన్, స్ట్రెస్ ఉంటే అది తగ్గించడానికి ఈ ఆసన చాలా బాగా యూజ్ అవుతుంది. అయితే సర్జరీస్ చేయించిన వాళ్ళు, ఇంకా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు ఒక ట్రైనర్ పర్యవేక్షణలో చేయడం మంచిది. ఇప్పుడు కటి చక్రాసన ఎలా చేయాలి తెలుసుకుందాం. ముందుగా ప్రారంభక స్థితి, పాదాలు రెండు దగ్గరగా పెట్టి హ్యాండ్స్ని బాడీకి రెండు వైపులా పెట్టుకోండి. ఇప్పుడు మీ పాదాల మధ్యలో 1.5 feet లేదా షోల్డర్ ఫీట్ డిస్టెన్స్ తీసుకోండి. ఇప్పుడు స్లోగా మీ హ్యాండ్స్ని షోల్డర్ లెవెల్కి వీడియోలో చూపించిన విధంగా పైకి లేపి మీ బాడీని స్లోగా ఒక సైడ్కి టర్న్ చేయండి. ఇలా చేసేప్పుడు రైట్ సైడ్కి ట్విస్ట్ చేస్తే మీ లెఫ్ట్ హ్యాండ్ రైట్ షోల్డర్ పైకి, మీ రైట్ హ్యాండ్ని మీ నడుము చుట్టూ ఇలా పెట్టండి. అదే మీరు లెఫ్ట్ సైడ్కి ట్విస్ట్ అయితే వీడియోలో చూపించిన విధంగా మీ రైట్ హ్యాండ్ని లెఫ్ట్ షోల్డర్ పైన, లెఫ్ట్ హ్యాండ్ని వెనక నుంచి మీ నడుముకి చుట్టండి. ఈ విధంగా రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ స్లోగా పూర్తిగా ట్విస్ట్ అవుతూ మీ నీస్ వంచకుండా, పాదాలు లేపకుండా వీలైనంత వరకు చక్కగా మీ బాడీని ట్విస్ట్ చేయండి. ఇలా 5 to 10 rounds చేశాక రిలాక్స్ అవ్వండి. నుంచొని చేయలేని వాళ్ళు ఇలా చైర్లో కూడా చేయొచ్చు. చూశారు కదా, తాడాసన, తిరియక తాడాసన, కటి చక్రాసన ఇవన్నీ సూర్య నమస్కారాలు ఇచ్చినంత బెనిఫిట్ ఇస్తాయి. అంతేకాకుండా శంఖ ప్రక్షాళన అనే క్రియలో కూడా ఇవి చేస్తాము. ఇదండి ఇవాల్టి వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మీకు ఈ ఆసన గురించి ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెషన్లో అడగొచ్చు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.